హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య షా పోలీస్ నగర్. మనం కాంప్రహెన్సివ్ టెస్ట్ 2 లో భాగంగా ఈ యొక్క వీడియో ద్వారా మనం 41వ ప్రశ్న నుంచి 50వ ప్రశ్న వరకు ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. సో మొదటిగా 41 క్వశ్చన్ చూడండి. A geometric representation showing the relationship between a whole and its parts is a noun. So whole and its parts is a noun. ఒక మొత్తం యూనిట్లు మరియు ఆ యూనిట్ లోని భాగాల సంబంధాన్ని కలిపి ప్రదర్శించే జ్యామితీయ చిత్రం అన్నాడు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక సర్కిల్ ఉంది అంటే ఆ సర్కిల్ ని డిఫరెంట్ సెక్టార్స్ గా మనకి విభజిస్తూ ఉంటాడు, కొన్ని పార్ట్స్ గా విభజిస్తూ ఉంటాడు. ఈ మొత్తాన్ని కలిపి ఏమని చెప్తామంటే పై చార్ట్ అని చెప్తాం. ఈ యొక్క పై చార్ట్ యొక్క డెఫినేషన్ మనకి ఇచ్చాడు, దాన్ని మనం వృత్త రేఖా చిత్రం అంటాం, పై చిత్రంగా తీసుకోవాలి. So a geometric representation showing the relationship between a whole and its parts is అన్నాడు. So answer will be pie chart యొక్క definition, pie chart. So answer will be fourth option, సోపాన రేఖా చిత్రంలో ఇక్కడ మనకి వృత్త రేఖా చిత్రంగా మనం ఇక్కడ తీసుకోవాలి. కొనుక్కున్న రేఖా చిత్రం కాదు, పట చిత్రం కాదు, కమ్మి రేఖా చిత్రం కాదండి, పై చిత్రం. నెక్స్ట్, which of the following statements are true అన్నాడు. So two prime numbers are always co-prime numbers అండి. So two prime numbers are always co-prime number. రెండు ప్రధాన సంఖ్యలు ఎప్పుడు కూడా మనకి ఏమవుతాయి అంటే co-prime numbers గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో HCF of let us assume 2, 3 అండి. HCF of 2, 3 will be 1. ఈ యొక్క 2 prime numbers యొక్క HCF 1 అవుతుంది కనుక వాటిని మనం co-prime pair గా చెప్పుకోవాలి. Two numbers are said to be co-prime if their HCF will be always equal to 1 అండి. ఇక్కడ A, B అనే 2 నెంబర్ తీసుకుంటే దీన్ని మనం సో co-prime pair అని చెప్పవచ్చు. Co-prime pair అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యల జత అంటామండి. సో ఒక 2 నెంబర్స్ co-prime అవ్వాలంటే వాడికి HCF ఎప్పుడు కూడా ఏమవ్వాలంటే 1 అవ్వాలి. ఎనీ 2 prime numbers అండి వాటి HCF ఎప్పుడు కూడా 1 అవుతుంది కనుక సో 2 prime numbers are always co-prime pairs అన్నాడు. డెఫినెట్ గా ఇది ఏమని చెప్పొచ్చు అంటే ట్రూ స్టేట్మెంట్ గా మనం ఇక్కడ చెప్పొచ్చు. Of the following statement are true అంటే డెఫినెట్ గా A అనేది ట్రూ అవుతుంది. One is the smallest prime number అంటున్నాడు. సో the prime numbers is begins with 2 అండి. ఇక్కడ 2, 3, 5, 7, 11, 13, 17, 19. These are the prime numbers అండి. The smallest prime number is 2 only, not 1. కాబట్టి సో B అనేది మనం ఇక్కడ సింపుల్ గా ఫాల్స్ స్టేట్మెంట్ గా ఇక్కడ తీసుకోవచ్చు. Now two consecutive odd prime numbers are known as a twin primes. Definitely అండి. సో ఒక 2 odd numbers తీసుకున్నాం అనుకోండి, అవి కాంజిక్యూటివ్ గా ఉండి అవి ప్రైమ్ నెంబర్స్ అయితే అవి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ గా చూడండి, 3, 5 అంటున్నాను, లేదా 5, 7 అంటున్నాను, 11, 13 అంటున్నాను, నెక్స్ట్ 17, 19 అండి. వీటన్నిటిని మనం ఏమని చెప్పొచ్చు అంటే ట్విన్ ప్రైమ్స్ గా చెప్పాలి. అంటే ఇవన్నీ కూడా 2 సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ అవుతున్నాయి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, 2 successive odd prime numbers are known as twin primes. So twin primes అంటే వీటిని మనం కవల ప్రధాన సంఖ్యలు అని చెప్తా ఉంటుంది. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఇక్కడ మనకి సో 2 prime numbers అయి ఉండాలి, అవి 2 successive odd numbers అయి ఉంటే అవి డెఫినెట్ గా ఏమవుతాయి అంటే ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. ఎందుకంటే what is the main definition for twin primes అండి? The difference between 2 prime numbers, 2 successive prime numbers is always equal to 2. Such prime numbers are known as twin primes. రెండు ప్రోడస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటే వాటిని మనం కవల ప్రధాన సంఖ్యలు అంటాం. కనుక సో 2 consecutive odd prime numbers are known as twin primes. సో డెఫినెట్ గా 2 అవుతుంది. వాటి ఇక్కడ A and C 2 అవుతుంది. Now 2 co-primes are always prime numbers అంటారు, తప్పండి. 2 co-primes are always prime numbers అని చెప్పొద్దు. ఎందుకంటే ఇక్కడ 15, 16 తీసుకుందాం, వీటి యొక్క HCF కూడా ఏమవుతుందంటే 1 అవుతుంది. ఇప్పుడు వీటిని కూడా మనం co-primes అంటాం. ఎందుకంటే 15, 16 is also one of the co-prime pair అండి. సో co-prime pair అవ్వాలి అంటే అవి 2 need not to be a prime number. అవి 2 prime numbers అవ్వాల్సిన అవసరం లేదండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, 2 co-primes are always prime numbers అంటారు. కాదు, ఇది కూడా co-primes సెట్ అవుతుంది, బట్ these 2 are composite numbers. కాబట్టి this will be the false statement. కాబట్టి ఇక్కడ మనకి A and C ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ అండి. ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఇవ్వవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయండి. క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్, ఈ యొక్క సంఖ్యల వర్గీకరణ అని చెప్తా ఉంటాం. ఈ యొక్క సంఖ్యల వర్గీకరణలో నేచురల్ నెంబర్స్ ఆల్సింగ్ అంటే ఏంటో తెలుసుకోండి. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్, పర్ఫెక్ట్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్, co-prime నెంబర్స్, ఇటువంటి నెంబర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ తెలుసుకోవడం ద్వారా ఇలాంటి మనకి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినా కానీ చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. కనుక ఈ యొక్క ప్రశ్న 42
ఆప్షన్ 2 A and C ఓన్లీ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలు అన్నాడు. సో ఎప్పుడు కూడా గుర్తుండండి, రెండు ప్రధాన సంఖ్యలు ఎల్లప్పుడు కూడా పరస్పర ప్రధాన సంఖ్యల జత అవుతుంది. రెండు ప్రధాన సంఖ్యలు అంటే ఏమైనా తీసుకోండి. సో 19,97 అంటున్నాం. సో డెఫినెట్ గా ఇది ఏమని చెప్తామంటే సహ ప్రధాన సంఖ్య అంటే కో ప్రైమ్ పేర్ అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా ఇది ట్రూ అయితే. 1 అనేది కనిష్ట ప్రధాన సంఖ్య అంటారు. తప్పండి. ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి బిగిన్ అవుతాయి? 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవి అవుతాయండి. ఇది ప్రధాన సంఖ్యల్లో 2 లీస్ట్ ప్రైమ్ నెంబర్ కదా, 1 అంటున్నాడు. కాబట్టి ఇది డెఫినెట్ గా మనం ఏం చెప్పాలంటే అసత్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ సో క్రింది వాళ్ళు ఏవి సరైనవి అన్నాడు, ఇది డెఫినెట్ గా సత్యం అని చెప్తా ఉన్నాం. ఇది సెకండ్ వన్ ఏంటంటే అసత్యం అని చెప్తా ఉన్నాం. రెండు వరుస బేసి ప్రధాన సంఖ్యల కవల ప్రధానాంకాలు అని చెప్పొచ్చు. ట్విన్ ప్రైమ్స్ అంటే డెఫినెట్ గా సత్యం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి 3,5 అండి, నెక్స్ట్ 5,7 అంటున్నాం, 11,13 అంటున్నా, 17,19 అంటున్నా, ఓకే 29,31. అంటే ఇక్కడ 2 సక్సెస్ ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి, అవి ప్రైమ్ నెంబర్స్ అంటే వాటిని మనం ఏమని చెప్పొచ్చు అంటే ట్విన్ ప్రైమ్స్ అంటాం. అంటే కవల ప్రధాన సంఖ్యలు అని చెప్తాం. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ సి అనేది కూడా ట్రూ అవుతుందని చెప్పుకోవచ్చు. రెండు పరస్పర ప్రధానాంకాలు ఎల్లప్పుడూ ప్రధాన సంఖ్యలు అంటారు. తప్పండి, ఎల్లప్పుడూ ప్రధాన సంఖ్యలు కాదు. ఎందుకంటే ఎస్ఎఫ్ ఆఫ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 25,36 తీసుకుందాం. వీటి యొక్క ఎస్ఎఫ్ ఎంత అంటే 1 అని చెప్తా ఉన్నాం. కానీ ఇక్కడ కూడా సో 25,36 కూడా సో ఏమని చెప్పొచ్చు అంటే పరస్పర ప్రధానాంకాలు. సో పరస్పర ప్రధానాంకాలు అంటే దాని మీనింగ్ ఏంటంటే సార్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే కో ప్రైమ్. మరి ఇప్పుడు ఈ రెండు కో ప్రైమ్సే కానీ అవి ప్రైమ్ నెంబర్స్ కాదు కదా, కాబట్టి ఇది అసత్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఏ అనేది ట్రూ అవుతుంది, సి అనేది కూడా ట్రూ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవాలి. 43rd క్వశ్చన్, చూసే పేర్ ఆఫ్ కో ప్రైమ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారండి. సో డెఫినెట్ గా ఇక్కడ మనకి ఒక్కసారి చూస్తే ఒక 99 and 1012 అండి. సో వీటి యొక్క హెచ్ఎఫ్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ హెచ్ఎఫ్ ఆఫ్ 99,1012 సో డెఫినెట్లీ నాట్ ఈక్వల్ టు 1 అండి. సో డెఫినెట్లీ నాట్ ఈక్వల్ టు 1. సో ఎలా చెప్పగలుగుతున్నా అంటే 99 కి 1012 కి మధ్య ఉన్నటువంటి హెచ్ఎఫ్ అనేది 1 కాదండి. ఎందుకు అంటే 1012 ని మనం 99 తో డివిజన్ చేద్దాం, ఫైండింగ్ ద హెచ్ఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్. సో 99 వన్ టైం తీసుకుందాం, 99 అండి. సో 99 వన్ టైం తీసుకుంటే ఇక్కడ 99 అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే 10 టైమ్స్ తీసుకుందాం 990. ఓకే, సో 10 టైమ్స్ తీసుకుంటే 990 అంటే ఇక్కడ మనకి వచ్చే నెంబర్ ఎంత అంటే 22 వస్తుంది. మళ్ళీ 22 ని మనం ఇక్కడ 99 తో తీసుకున్నాం అనుకోండి, 22 ఎన్న టైమ్స్ 4 టైమ్స్ 88 అవుతుంది. నా ఇక్కడ సో డెఫినెట్ గా ఎంత వస్తుంది అంటే 11 అండి. 1122 అంటే 11 2s are 22 అండి, రిమైండర్ విల్ బి 0. అంటే ద మీనింగ్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ సో ద హెచ్ఎఫ్ ఆఫ్ 99,1012 అండి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 11. 2 నెంబర్స్ యొక్క హెచ్ఎఫ్ అనేది 11 వచ్చింది, 1 కి సమానం కాలేదు అంటే దే ఆర్ నాట్ కో ప్రైమ్. అంటే రెండు పరస్పర ప్రధానాంకాలు అవ్వాలి అంటే 2 నెంబర్స్ ఎప్పుడు కూడా హెచ్ఎఫ్ ఏమవ్వాలంటే 1 అవ్వాలి. 2 నెంబర్స్ కో ప్రైమ్స్ అవ్వాలంటే దేర్ హెచ్ఎఫ్ మస్ట్ బి 1 అవ్వాలి. ఇక్కడ 1 అవ్వట్లేదు కనుక ఇక్కడ 1 అనేది రాంగ్ ఆన్సర్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సో 1302 అండ్ 3465 అంటున్నారండి. సో వీటి యొక్క హెచ్ఎఫ్ కూడా డెఫినెట్ గా మనకి 1302 అండ్ 3465 యొక్క హెచ్ఎఫ్ వాల్యూ కూడా 1 కాదని తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా కో ప్రైమ్ కాదు. 92 and 575 అండి. సో హెచ్ఎఫ్ ఆఫ్ 92,575 వీటి యొక్క హెచ్ఎఫ్ కూడా 1 కాదు. నౌ హెచ్ఎఫ్ ఆఫ్ 81,16 అండి డెఫినెట్ గా ఈక్వల్ టు 1. ఎప్పుడైతే 2 నెంబర్స్ యొక్క హెచ్ఎఫ్ అనేది 1 కి ఈక్వల్ అవుతుందో దాన్ని మనం కో ప్రైమ్ సెట్ గా తీసుకోవాలి. కనుక ఈ యొక్క 1302 3465 కి హెచ్ఎఫ్ క్యాలిక్యులేట్ చేయండి, 92 575 కి హెచ్ఎఫ్ క్యాలిక్యులేట్ చేయండి. 1 కి సమానం కాదు, ఇది ఆల్రెడీ 1 కి సమానం కాదు, ఈ రెండు కూడా 1 కి సమానం కాదండి. బట్ 81,16 యొక్క హెచ్ఎఫ్ ఎప్పుడు కూడా 1 అవుతుంది. సో కావాలంటే చూడండి మీరు 81 తీసుకొని 16 తో చేద్దామండి. 16 5 టైమ్స్ సో 80 అవుద్ది 1, మళ్ళా 16 అంటే 116 టైమ్స్ అంటే 16 కాబట్టి రిమైండర్ 0. ఏ డివైజర్ దగ్గర రిమైండర్ 0 వస్తుందో దాన్ని మనం హెచ్ఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ చెప్తాం. ఇక్కడ హెచ్ఎఫ్ ఆఫ్ 81,16 ఎంత అంటే 1 అనేది సమాధానంగా ఎంచుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 44. The product of two co-prime numbers is 630. Then find LCM of these numbers. So let us assume sir two numbers a comma b. So always the product of two numbers. Okay, the product of two numbers is always equal to the product of their LCM and HCF.
సో ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ కోప్రైమ్స్ అన్నాడు. మన ప్రొడక్ట్ ఆఫ్ టూ కోప్రైమ్స్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి విల్ బి ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. మరి ఎస్ఎఫ్ వాల్యూ 1 అండి. సో ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ అన్నాడు. ఇప్పుడు ప్రొడక్ట్ ఎంత 630. సో 630 is equal ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ ఎంత 1. దెన్ ఎల్సిఎం is equal ఎంత అంటే 630 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. బట్ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే ఫస్ట్ ఆప్షన్ 630 is the ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, టూ నెంబర్స్ అనేవి కోప్రైమ్స్ అనే అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్ ఆల్వేస్ ఈక్వల్ టు ద ఎల్సిఎం. బట్ ఆన్సర్ 630. The digit in the unit place are 1 power 5, 2 power 5, 3 power 5 plus up to 99 power 5. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, ఈ యొక్క సమ్మేషన్ లో మనకి ఏమి వస్తుంది అంటే ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుంది 1 power 5 అన్నప్పుడు లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. అదే 2 power 5 అన్నప్పుడు లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. 3 power 5 అన్నప్పుడు ఇక్కడ 243 కాబట్టి లాస్ట్ డిజిట్ 3. 4 power 5 అన్నప్పుడు కూడా లాస్ట్ డిజిట్ 4 వస్తుంది. 5 power 5 అన్నప్పుడు కూడా లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. 6 power 5 కూడా లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. 7 power 5 కూడా లాస్ట్ డిజిట్ 7 వస్తుంది. 8 power 5 కూడా 8 వస్తుంది. ఆ విధంగా సో 9 power 5 కూడా లాస్ట్ డిజిట్ 9 వస్తుంది. 10 power 5 అంటే లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూస్తే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా 99 వరకు రావాలి. కాబట్టి ఇక్కడ దీన్ని నేనేం చేస్తానంటే ఇవే నెంబర్స్ మనకి దాదాపు 99 అంటే ఇక్కడ ఒక్కొక్కటి మనకి 10 టైమ్స్ అంటే రిపీట్ అవుతా ఉన్నది. 1 అనేది 10 టైమ్స్ వస్తుంది, 2 10 టైమ్స్, 3 10 టైమ్స్, 4 అట్లా ప్రతి డిజిట్ కూడా ఎన్ని సార్లు వస్తుంది అంటే చివరి సార్లు 10 సార్లు వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే 10 into 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6 plus 7 plus 8 plus 9 plus 0 అండి. టోటల్ చేస్తే 10 into ఈ వాల్యూ 45 అండి, దట్ ఈస్ ఈక్వల్ టు 450. 450 అంటే చివరి అంకె ఎంత అన్నప్పుడు 0 అండి. సో ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ 0 వస్తుంది. కొంచెం మనం యూనిట్ డిజిట్ మీద క్లాస్ రూమ్ నేర్చాం, నోట్స్ కూడా ఇచ్చి ఉంటాం కాబట్టి జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఆన్సర్ ఎనీ హౌ యూనిట్ డిజిట్ విల్ బి 0 is the correct answer. Next one. If A and B are any two odd primes, then A square minus B square is. So any two odd prime numbers అంటాడు. సో odd primes అన్నప్పుడు ఇక్కడ A square minus B square. Odd primes అంటే ఇక్కడ 7 తీసుకుందాం అండ్ 3 తీసుకుందాం అండి. 7 square 49, 3 square 9 అండి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 40. సో 40 అంటే డెఫినెట్ గా ఈవెన్ నెంబరే కాదు, దట్ విల్ బి ఈక్వల్ టు కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ అంటే సో దీన్ని మనం సో సంయుక్త సంఖ్య అని చెప్తా ఉంటాం. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఏ కామా బి అనేవి సో టూ ఆడ్ ప్రైమ్స్ అయినప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ మీన్స్ ఆన్సర్ విల్ బి చాయిస్ 3 సంయుక్త సంఖ్యగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, the sum of the prime factors are 1729 అన్నాడు. 1729 కా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక నెంబర్ a పవర్ p ఇంటూ b పవర్ q ఇంటూ c పవర్ 1. సో వేర్ a b c ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఇక్కడ a b c లు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయో అప్పుడు మనకి ఇక్కడ ప్రధాన భాజకాలు అన్నప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. ప్రధాన భాజకాల సంఖ్య ఎంత అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ ఏమవుతుందంటే p ప్లస్ q ప్లస్ r అవుతుంది. కనుక మనకి ఇచ్చినటువంటి నెంబర్ ని కూడా కాంపోజిట్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఈ యొక్క ఫార్మేట్ లో రాసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 1729 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 1729 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నప్పుడు ఇక్కడ ఈ యొక్క నెంబర్ 3 తో కట్ అవ్వదు, 2 తో కట్ అవ్వదు, 5 తో కట్ అవ్వదు. ఒకసారి 7 తో చెక్ చేస్తా. 7 2 times 32, 7 4 జా 28 అండ్ 7 7 జా 49. సో నెక్స్ట్ 2 4 7 అన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చే నెంబర్ అంటే సో 13 చెక్ చేద్దాం. 13 అనేది ఇక్కడ 1 టైం పోద్ది. సో అప్పుడు 11 117 అంటే 13 9 10 అంటే ఇక్కడ ఈ వాల్యూ ఎంత అంటే 19. అంటే ఇక్కడ ఓవరాల్ గా 1729 is equal 7 power 1 into 13 power 1 into 19 power 1 అండి. ఇక క్వశ్చన్ ఏమన్నాడు, ప్రధాన భాజకాల మొత్తం అన్నాడు. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదండి, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే అక్కడ మనకి పవర్స్ ఏమన్నాయో వాటిని యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే సో సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాడు. కనుక ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, సమ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఏ బి అండ్ సి ని కలపాలి. కనుక నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే p ప్లస్ q ప్లస్ r, సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే a ప్లస్ b ప్లస్. కనుక ఇక్కడ a ప్లేస్ లో మనకి ఇక్కడ 7 ఉంది, 7 ప్లస్ b ప్లేస్ లో 30, c ప్లేస్ లో 19 ఉంది. సో ఓవరాల్ గా ఈ వాల్యూ ఎంత అంటే 30. సో సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఆప్షన్ విల్ బి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో
ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మనకి ఇచ్చినటువంటి నెంబర్ డెఫినెట్లీ కాంపోజిట్ నెంబర్ అవుతుంది. నెంబర్ a పవర్ p, b పవర్ q, c పవర్ r ఫార్మేట్ లో ఉన్నప్పుడు వేర్ abcr ప్రైమ్ ఫ్యాక్టర్, pqr are పాజిటివ్ ఇంటిజర్, దెన్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ పవర్స్ యాడ్ చేయండి. సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ బేస్ నెంబర్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 48. Consider the following pairs, match the pairs అన్నాడండి. మ్యాచ్ ద pairs. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, hf ఆఫ్ 2 co-prime numbers ఆల్వేస్ ఈక్వల్ టు, సో 2 co-prime numbers ab అన్నప్పుడు వాడికి hf ఎప్పుడు కూడా ఏమవుతుందంటే 1 కి ఈక్వల్ అవుతుంది. కనుక 1 కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దీనికి ఇదే మ్యాచ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. కనుక a కి డెఫినెట్ గా 1 అనేది మ్యాచ్ అని చెప్పాలి. లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ అండి 9 అండి. ఎందుకంటే మనం 4, 6, 8, 9, 10 ఈ విధంగా రాసుకుంటే లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ 9 అవుతుంది. సో బి 9 అన్నప్పుడు ఇక్కడ మనకి 4 లో ఉంది అండి, కాబట్టి ఇక్కడ మనకి బి అనేది 4 తో మనకి ఇక్కడ మ్యాచ్ చేయవచ్చు. ఓకే, లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ 9 అవుతుంది. సో 9 అనేది ఇక్కడ 4 లో ఉంది కనుక సో బి అనేది ఇక్కడ మనకి సో డెఫినెట్ గా ఏమవుతుందంటే 4 అవుతుంది. లీస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండి, లీస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ డెఫినెట్ గా 2 అవుతుంది. సో 2 అన్నప్పుడు ఇక్కడ 2 తో మ్యాచ్ చేయాలి. సి అనేది 2 అవుతుంది. లీస్ట్ ఈవెన్ కాంపోజిట్ నెంబర్, సో లీస్ట్ ఈవెన్ కాంపోజిట్ నెంబర్ అంటే 4 అండి. సో 4 అంటే డెఫినెట్ గా దీని 3 తో మ్యాచ్ చేయాలి. కనుక ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో a1 b4 c2 d3 అండి. సో ఆన్సర్ విల్ బి a1 b2 c2 d3 అంటే సో ఆప్షన్ నెంబర్ ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్. The decimal expansion of the rational number 43 by 2 power 4 into 5 power 3 will terminate after n. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, ఒక xyz అనే ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ a పవర్ n. ఓకే, సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్మేట్ లో వచ్చేటట్టు రాసుకోవాలి. అంటే 2 యొక్క పవర్ అండ్ 5 యొక్క పవర్ ఈక్వల్ గా వచ్చేటట్టుగా రాసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 43 by 2 పవర్ 4 ఉంది, ఇక్కడ నేను ఒక 2 పవర్ 5 రాస్తా. ఓకే, సో 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 3 అన్నాడు కదా. సో 43 బై ఇక్కడ 2 పవర్ 4 ఉంది కాబట్టి ఇక్కడ నేను 5 పవర్ 4 తీసుకుంటా. అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా 5 పవర్ 1 పెడతా, ఎందుకంటే ఓన్లీ 5 పవర్ 3 ఉంది. పవర్ లో న్యూమరేటర్ కే 5 పవర్ 1 తీసుకొని ఇక్కడ డినామినేటర్ లో కూడా 5 పవర్, అంటే నేను ఒక స్టెప్ రాస్తానండి. ఇక్కడ అంటే నేను ఏం చేశాను, 5 పవర్ 3 యథావిధిగా ఉంది, ఎక్స్ట్రాగా 5 పవర్ 1 న్యూమరేటర్ డినామినేటర్ తీసుకున్నా. అప్పుడు నాకు 43 ఇంటూ 5 ఎంత అంటే 215 అవుతుంది. డినామినేటర్ లో 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4 అండి. మరి 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4 అంటే ఇక్కడ 215 బై యొక్క వాల్యూ ఎంత అంటే 10 పవర్ 4 అండి. అంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు 215 బై 10,000 అని చెప్తా ఉన్నాం. సో దాన్ని మనం 0.0215 గా రాయండి. సో ఇట్ టెర్మినేట్స్ ఆఫ్టర్ 4 డెసిమల్ ప్లేసెస్ అండి. సో 4 దశాంశ స్థానాల తర్వాత ఇది అంతమైందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ 49th క్వశ్చన్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయండి, రికరింగ్ డెసిమల్స్ ని ఫ్రాక్షనల్ గా కన్వర్ట్ చేయడం, రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. వీటి గురించి నేర్చుకోగలిగితే ఇలాంటి ప్రశ్న మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చివరి ప్రశ్న. 58,500 అనే సంఖ్య యొక్క ప్రధాన భాజకాల సంఖ్య ఎంత అన్నాను. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ప్రధాన భాజకాల సంఖ్య కావాలి అంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ n ఈక్వల్ టు a పవర్ p, b పవర్ q అండ్ c పవర్ r అండి. abcr ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ మనం సింపుల్ గా నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్, ఓకే, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ప్రధాన భాజకాల సంఖ్య ఏమవుతుందంటే p ప్లస్ q ప్లస్ r గా ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 58,500 అంటున్నాడు. ఒక 58,500 ఏదైతే ఉంటుందో ఆ యొక్క నెంబర్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఫస్ట్ 5 తో స్టార్ట్ చేద్దాం. 5 1 టైం, 8 లో కూడా 1 టైం, 7 టైం. సో 11700 మళ్ళీ 5 తో 5 2 టైమ్స్, 5 3 జా 15, 24 టైం, 2340 మళ్ళా 5 అండి. సో 5 4 టైం, ఓకే, 34 అన్నప్పుడు 5 6 జా ఓకే 30, 5 8 టైమ్స్ అండి. మళ్ళీ ఇక్కడ మనకి సో డెఫినెట్ గా మనకి ఇక్కడ ఆన్సర్ 4 6 8 అంటున్నాడు కాబట్టి దేంతో కట్ అవుతుందంటే 3 తో కట్ అవుతుందో చెక్ చేద్దాం. 3 తో 3 1 టైం, 15 అంటే 3 5 జా 15 అండ్ 3 6 జా అండి. మళ్ళీ ఇక్కడ 3 అనేది 5 టైమ్స్ అండ్ 2 టైమ్స్. మళ్ళీ ఇక్కడ 52 అన్నప్పుడు మనం ఇక్కడ 13 తో చేయొచ్చు, 13 4 టైమ్స్ అండి. అంటే ఇక్కడ మనకి 2 2 టైమ్స్ అండ్ 2 1 టైం. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ 58,500 అనే దాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే చూడండి, ఇక్కడ 2 అనే నెంబర్ 2 టైమ్స్ వచ్చింది, 2 పవర్ 2 ఇంటూ ఇక్కడ 3 అనే నెంబర్ 2 టైమ్స్ వచ్చింది, 3 పవర్ 2. నెక్స్ట్ 5 అనే నెంబర్ 3 టైమ్స్ వచ్చింది, నెక్స్ట్ 13 అనే నెంబర్ 1 టైం వచ్చింది. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ 58,500 అన్నప్పుడు ఇక్కడ 2 3 5 13 ఆర్
డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి దెన్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాము ప్రధాన భాజకాల సంఖ్య. సో ప్రధాన భాజకాల సంఖ్య విల్ బి ఈక్వల్ టు, సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పవర్స్ యాడ్ చేయాలి. 2 + 2 + 3 + 1 అండి. ఇక్కడ పవర్ 2 కి 2 ఉంది, 3 కి 2 ఉంది, 5 కి 3 ఉంది, సో 13 కి 1 ఉంది. సో 2 + 2 4, 4 + 4 అండి. సో ఆన్సర్ విల్ బి, సో సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. సో అనే సంఖ్య యొక్క ప్రధాన భాజకాల సంఖ్య, సో నాట్ సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాడు. సో ఆన్సర్ విల్ బి 8 ఈస్ ద కరెక్ట్. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా సో నెంబర్ సిస్టమ్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామినేషన్ లో మోర్ స్కోర్ రావడానికి అవకాశం ఉంది. అదే FBO, FRO, FSO లో కూడా సో ఇక సిలబస్ లో అర్థమెటిక్ సిలబస్ లో భాగంగా నెంబర్ సిస్టమ్ కీలకం అవుతుంది కనుక నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ బాగా ప్రాక్టీస్ చేయడానికి మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.